గుడివాడ ఒక చారిత్రక బౌద్ధ చైత్యాల నిర్మాణంతో కూడిన బౌద్ధ క్షేత్రాల సముదాయమే గుడివాడ. గుడులు ఉన్న వాడ. 99 చైత్య స్తూపాల వాటినే తెలుగు భాషలో బౌద్ధ గుడులు అనేవారు. అశోకుడు కృష్ణా నది తీరంలో ఎక్కువ రోజులు గడిపాడు. ఇది తెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుమారు వారం రోజులు ఈ స్తూపాల దగ్గర నివసించారు. ఇలా పిలవడం చాలా బాధపడ్డారు. అదేవిధంగా బ్రిటిష్ పురావస్తు అధికార అలెగ్జాండర్ రే ప్రాస్టిట్యూషన్ సెంటర్, వ్యభిచార కేంద్రం అని గ్రామ ప్రజల్ని పిలవడం తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతాన్ని గౌరవప్రదమైన నామంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంత జ్ఞాన సంపద గల దేశంలో చెడుగా ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలి, శాంతిని ప్రబోధించిన బౌద్ధాన్ని గుర్తించాలి అని ఆయన రాసిన గ్రంథాల్లో రాసుకున్నారు. కార్యక్రమాన్ని ఏవి రాజు, క్రాంతి, బైర్రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అత్ర గచ్చంతు నాగా దేవా మహీద్వికా అనంత విత్తారగుణం. ఇలాంటి సద్ధర్మాన్ని పాటించే వ్యక్తులు, జ్ఞానం, బౌద్ధం అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బోధించుకునే వ్యక్తులు కూడా ఉంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా కొలీగ్స్ మోహన్ రావు గారు ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది, దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒక భాగం కదా, బుద్ధుడిని ఎందుకు చేయిస్తున్నారు, బౌద్ధంలోకి బుద్ధుడిని రాకుండా అదుపుకుంటున్న శక్తులు ఎవరని చెప్పేసి ఆయన పోరాడుతున్నాడు. ఆ హిందూ ధర్మంలో బౌద్ధం 9వ అవతారంగా, అవునండి, 9వ అవతారంగా బౌద్ధుడిని ఎందుకు గుర్తించట్లేదు? దశావతారాన్ని గుర్తించినప్పుడు 9వ అవతారంగా బుద్ధుడు ఎందుకు గుర్తించలేదని చెప్పేసి పోరాటాన్ని ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జ్ఞానకరులు, వీళ్ళందరి పట్ల వీళ్ళందరి యొక్క కృషితో ఈ దేశంలో బౌద్ధం ముందుకెళ్తుందని, దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని. నిజంగా మన సమాజం ఏమైపోయిందండి ఈరోజున? పంచశీల అంటే మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే పంచశీల, అదే బౌద్ధానికి ప్రాణం. మరి ఈ రోజున అరాచకం తయారైపోయింది. మరి మద్యం లేకపోతే ప్రభుత్వాలు నడపలేని ప్రభుత్వాలు, ప్రజల చేత మత్తు తాగించకపోతే ప్రజలకి ఏమి చేయలేని ప్రభుత్వాలు, ఎంత ఘోరమైన బలహీనతలు పడిపోయినాయి ఈ మద్యం వల్ల. మాదక ద్రవ్యాలు నిజంగా మన పిల్లల దగ్గరకు వచ్చేస్తేనే వీళ్ళందరి వల్ల ఈ మానవ జాతి ఏమైపోతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి పంచశీల బోధించడం అంటే ఈ దేశాన్ని ఉద్ధరించడం, మానవ జాతిని ఉద్ధరించడం, విశ్వశాంతి కోసం పాల్పడడం, విశ్వశాంతికి భారతదేశంలో బౌద్ధం మాత్రమే దిక్సూచి అని చెప్పేసి చెప్తూ ఈ అవకాశాన్ని, ఈ పరిస్థితిని ఇక్కడ జయరాజు గారు ఆయన అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉప్పాటాడతాం, ఒకరికొకరు ఉప్పందిస్తాం. ఈ ఉద్యమాన్ని తన జీవితాంతం ఉప్పందించాడు పాపం, అసలు పేరు తెలియకుండానే. అలా అటువంటి జయరాజు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ, అదేవిధంగా పిహెచ్డి చేసే మిత్రుడు, మరి ఆయన పేరు రామకృష్ణ గారు, ఆయన చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం. నాకంటే ఎక్కువ జ్ఞానవంతులు లేరని చాలా మంది అనుకుంటారు. చాలా తెలివి తక్కుతారు అండి. ఆ పిల్లోడు అయినప్పుడు కూడా ఆయన ఆ బౌద్ధం కోసం అంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళందరి కృషి ఇలా ఉండగా మరలా గుడివాడ ఒక బౌద్ధ క్షేత్రంగా, ఒక ఆదర్శ సమాజంగా, మనిషిని ప్రేమించుకునే సమాజంగా, కుల మతరహితమైన ఒక సమాజాన్ని ఏర్పడేందుకు గుడివాడికి ఇది సహకరిస్తుందని, ఈ వెలుగు ప్రసరిస్తుందని, ఇక్కడున్న చీకటిని పారదలుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు. గోచకోతలు, నెత్తుటీయర్లు, వీటన్నిటికీ అతీతంగా మనుషుల్ని రక్షించడం కోసమే బౌద్ధం ఉంది. ఆ బౌద్ధం ఈ దేశంలో 200 సంవత్సరాలు పరిడు వెళ్ళి మానవత్వాన్ని ప్రపంచానికి దిక్సూచిగా చూపించి నేర్పింది. అటువంటి బౌద్ధాన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మరలా వాళ్ళ స్వార్థం కోసం నశింపజేశారు. ఇదిగో ఈ దిబ్బ మీద, ఈ స్తూపం మీద కొన్ని వేల మంది భిక్షవులు తలలు తెగుపడ్డాయనే విషయం వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పెట్టడం కోసం దీనికి ఒక అగ్లినేము, అసభ్యకరమైన పేరు పెట్టి వీటిని ఇలాగా చీకట్లోకి నెట్టేశారు ఈ స్తూపాలని. ఇవి ఒకప్పుడు చైతన్య దీపికలివి, ప్రపంచానికి శాంతిని బోధించిన పీఠాలు ఇవి. మరి మనకు తెలుసు, ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం ఈ మానవ జాతికి దిక్సూచి. ఏ దేశ సంస్కృతి అయినా నలంద విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉంటుంది. ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా నాశనం చేశారు. ఈ మధ్య తాలిబాన్లు వచ్చిన తర్వాత కూడా మిగిలిన శిల్పాలను నాశనం చేశారు. అంటే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే ఆవేశపరులు ఉన్నారో, ఎవరైతే ఒక మనిషిని చంపి వేరొక మనిషి సుఖపడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బౌద్ధాన్ని పగబెట్టారు, బౌద్ధాన్ని నాశనం చేశారు. కానీ ఈ రోజున భారతదేశానికి ఆ అవసరం వచ్చింది.
బౌద్ధాన్ని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది, మానవత్వాన్ని బతికించాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు ఇక్కడ వెలిగించిన దీపం ప్రపంచానికి మొత్తం వెలుగునివ్వాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం.